ఆడుకోవడానికి బయటికెళ్ళింది. సరే, నేను వెళ్ళి భవానీని తీసుకొస్తాను. ఇంట్లో జరుగుతున్న సంఘటనల గురించి క్లారిటీ రావాలంటే భైరవిని పిలిచి మాట్లాడితే తెలుస్తుంది. భైరవి, భైరవి, నీతో ఒకసారి మాట్లాడాలి. ఒక్కసారి రామ్మా. అమ్మా. భైరవి, వచ్చావా? అవునమ్మా, నువ్వు ఎంత బాధలోనూ కష్టంలోనూ ఉంటే తప్ప నన్ను పిలవవు కదమ్మా. చెప్పమ్మా, నేనేం సహాయం చేయాలి? అదేం లేదు భైరవి, అంతా బానే ఉంది. ఎందుకు భైరవి నవ్వుతున్నావు? ఏమైంది? అంతా బాగుందని చెప్పావు కదా, అందుకే నవ్వొచ్చింది. నాకంతా అర్థమైంది. నిన్నొకటి అడగాలి. అడగనా? ఏ విషయమమ్మా? భానుమతి వాళ్ళింట్లో జరిగే సంఘటనలన్నిటికీ నువ్వే కదా కారణం. భానుమతినా? ఆవిడెవరు? ఆ ఇల్లు ఎక్కడుంది? అసలు అక్కడేం జరుగుతుంది? నాకెలా తెలుస్తుందమ్మా? ఏం తెలియనట్టు నువ్వు యాక్ట్ చేయకు భైరవి, నాకంతా తెలుసు. ఏంటమ్మా? భానుమతి తమ్ముడు బాలుని సూదులతో గుచ్చింది, అతను మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసింది, భానుమతి కూతురి చేయి మీద ఆయిల్ ఒలికేలా చేసింది, నా చీర కొంగులో కట్టిన నగల ప్లేస్లో డబ్బులొచ్చేలా చేసింది, ఐరన్ బాక్స్తో బాలుకి అంటించింది. అవన్నీ నువ్వే కదా చేసింది. నేను చేసినవన్నీ చెప్తున్నావు కానీ వాళ్ళు నిన్ను పెట్టిన చిత్రహింసలు లెక్కలోకి రావా? ఎన్ని రకాలుగా హింసించారు, ఎన్ని రకాలుగా అవమానించారు. అవన్నీ కరెక్టా? నీకు పని మీద పని చెప్పడం, లేట్ అయినా ఇంటికి పంపించకపోవడం, ఇవన్నీ కరెక్టా అమ్మా? నేనివన్నీ చేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. నువ్వు ఇంటి పని చేయడానికి ఒప్పుకున్నావు, వాళ్ళు పెట్టే టార్చర్ అనుభవించడానికి కాదు కదా. అది నా కర్మంతే. ఏదో జన్మలో నేను చేసిన పాపం ఇప్పుడు నేను అనుభవించి తీరాలి. ఆ కర్మలన్నీ ఈ జన్మలో తీర్చుకుంటున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితికొచ్చింది. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. నా కర్మలు తీర్చుకోవడానికి వాళ్ళు ఒక రకంగా నాకు సహాయం చేస్తున్నారు అంతే. వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడితే నేను అనుభవించాల్సిన నా కర్మలు ఎప్పటికీ తీరవు, నా పాపాలు ఎప్పటికీ కరగవు. అన్ని సంఘటనలకు ఒక కారణం ఉంటుంది. నేను కోట్ల ఆస్తి సంపాదించడానికి, అంత గొప్ప ఆస్తికి అధిపతి అవ్వడానికి కారణం ఉంది. ఆ ఆస్తి శిశిరకి రాసి ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడంతా పోగొట్టుకుని వీధిని పడ్డాను. ఒక ఇంట్లో పని మనిషిగా చేస్తున్నాను. దానికి కూడా ఒక కారణం ఉంది. దేవుడు మనల్ని క్షమించొచ్చు, కానీ చేసిన కర్మలు మాత్రం వదిలిపెట్టాం. ఇప్పుడు నేను చేస్తుంది